చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ ఉపమానం ఏంటంటే, ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి. ప్రతి స్కూల్లో జరిగినట్లుగానే ఆ స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ జరిగినట్లుగా కొన్ని కాంపిటీషన్స్, స్పోర్ట్స్లో కానీ, ఆ యొక్క ఆటల్లో కానీ, చదువులో కానీ, ఇలా రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు కదండి. అదేవిధంగా ఆ క్లాస్లో ఉన్న పిల్లలకు కూడా అన్ని రకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఉదాహరణకి రన్నింగ్ కాంపిటీషను, సైక్లింగ్ కాంపిటీషను, ఇంకా స్కిప్పింగ్ అవనివ్వండి, ఇంకా రకరకాల ఆటలు, క్యారమ్స్ అని, చెస్ అని, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అదేవిధంగా మరి చదువుల్లో కూడా ఎవరైతే బాగా చదువుతున్నారో వారికి కూడా వాళ్ళు ప్రైజెస్ కేటాయించారండి. ఇలా అన్ని కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. రన్నింగ్ కాంపిటీషన్, యొక్క పరుగు పందెం, ఆ తర్వాత చెస్ కాంపిటీషను, క్యారమ్స్, స్కిప్పింగ్ అన్నీ జరుగుతున్నాయి. క్లాస్లో మరి అందరికీ కూడా ప్రైజెస్ వస్తున్నాయండి. ఒకరికి చదువులో వస్తే మరొకరికి ఆటల్లో, అలా అందరికీ కూడా సుమారుగా ప్రైజులు వస్తున్నాయి. కానీ ఒక్క అబ్బాయికి మాత్రం అటు చదువులోనూ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఆటల్లోనూ లాస్ట్ పొజిషన్లోనూ ఉన్నాడండి. మరి మిగిలిన పిల్లలందరికీ ఏదో ఒక దాంట్లో ప్రైజులు వచ్చినాయి. కానీ ఒక్క పిల్లాడు మాత్రం చదువుల్లోనూ లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు క్లాస్లో, అదేవిధంగా ఆటల్లో కూడా మరి ఎలాంటి మంచి పొజిషన్లో లేడు, లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. మరి అందరూ కూడా హేళన చేయడం మొదలుపెట్టారు, అందరూ కూడా ఏడిపించడం మొదలుపెట్టారు. మరి ఆ యొక్క మాటలను బట్టి, హేళన బట్టి చాలా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. మరి ఇంటికి వెళ్ళి ఎంతో ఏడ్చాడు, బాధపడ్డాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, నన్ను ఎందుకు ప్రభువా ఇలా సృష్టించావు, నన్ను ఎందుకు నాయన ఇలా ఒక పనికిరాని వాడిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఎందుకు సృష్టించావు ప్రభువా అని చెప్పి చాలా బాధపడ్డాడండి. చాలా బాధపడితే మరి ఆ రోజే మరి దేవుడు ఆ వ్యక్తితో ఆ బాబుతో కల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, మరి రేపటి రోజు నీకు నేను ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ని నీకు చూపిస్తానని చెప్పి దేవుడు కల్లో ఆ బాబుతో మాట్లాడాడు. సరే, దేవుడు చెప్పాడు కదా అంటే స్కూలుకు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ పిల్లోడికి. ఎందుకంటే అటు ఆటలలో మంచి ఇది లేక, చదువులోనూ ఇది లేక చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళాడు, అందరిలాగే కూర్చున్నాడు. మరి అందరూ కూడా ఏడిపించడం మొదలుపెట్టారనమాట. కొంతసేపు అయ్యేటప్పటికి వాళ్ళ సార్ వచ్చి, ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన కాంపిటీషన్ పెడుతున్నామని చెప్పారండి. అందరూ కూడా ఏంటబ్బా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన వచ్చి, ఇది ఒక స్పెషల్ కాంపిటీషను, ఈ కాంపిటీషన్ ఏంటంటే మీరందరూ కూడా లైన్గా నించోవాలి, అది కూడా ఒక కాలు మీద నించోవాలి. ఒక కాలు మీద నించుని మీ రెండు చేతుల్ని పెట్టి ఆ రెండు చేతులతో ఒక స్టిక్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పారండి. మరి ఎవరైతే ఎక్కువసేపు అలా ఉండగలుగుతారో వారికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. మరి పిల్లలందరూ కూడా సిద్ధపడుతున్నారు. అంటే ఈ గేమ్ ఏంటంటే, దిస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ పేషెన్స్. ఇది మీ సహనానికి, మీ ఓర్పుకి, మీ యొక్క దాన్ని ఏమంటారు కంట్రోల్కి ఒక పరీక్ష అని చెప్పి ఆ గేమ్ కండక్ట్ చేశారు. మరి అందరు పిల్లలు కూడా వరుసగా నించున్నారు. వాళ్ళ ఒక లెగ్ పైకి లేపి మరొక లెగ్ మాత్రమే, ఒక లెగ్ మీద మాత్రమే నించున్నారు. వారు రెండు చేతులు ఇలా ఎదురుకు పెట్టి ఒక స్టిక్ దాని మీద పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. స్టిక్ పడకూడదు, కాలు కిందకి పెట్టకూడదు. మరి టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత 5 నిమిషాలకే కొంతమంది జారిపోయారు. 10 నిమిషాలకి మరికొంతమంది తమ కాళ్ళు కింద పెట్టేయడమనో లేదా స్టిక్ కింద పడిపోవడమనో మొత్తానికి అందరూ జారబెట్టేశారండి. అలా 15 నిమిషాలకు కొంతమంది, 18 నిమిషాలకు కొంతమంది, 20 మినిట్స్ కొంతమంది, అలా 20 మినిట్స్ అయ్యేటప్పటికి ఒక్క అబ్బాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తమ స్టిక్స్ కింద పడేశారండి. ఆ అబ్బాయి మాత్రం 20, 25, 30 అలా 45 నిమిషాలు, అంటే ఒక పీరియడ్ అంతా కూడా అలాగే నించున్నాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, మనం చెప్పాం కదండి, అటు ఆటల్లోనూ అటు చదువుల్లోనూ ఎలాంటి మంచి పొజిషన్ లేనటువంటి ఆ అబ్బాయి 45 నిమిషాలు ఇంకా దాటిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మరి టీచర్ ఆయన నుంచి ఇంకా ఆపేయండి అని చెప్పి అంటే అప్పుడు ఆపేసాడండి. ఆ రోజు ఆ కాంపిటీషన్లో ఆ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ మాత్రం
రావడం మాత్రమే కాదండి, ఆ రోజు దేవుడు ఆ పిల్లోడికి దేవుడు ఆ పిల్లోడికి ఏ టాలెంట్ ఇచ్చాడో తెలియజేశాడు. అదే ఓర్పు, కంట్రోల్ అండ్ పేషెన్స్. ఆ తర్వాత రోజుల్లో అదే పిల్లోడు పెరిగి పెద్దోడయ్యాడు, ఒక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయ్యాడు. హల్లెలూయా. చూసారా అండి, ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఎందుకు పనికిరామేమో, మనం దేనికి ఎందులోనూ కూడా మనకి ఎలాంటి టాలెంట్ లేదు, నేను ఎందుకు పనికిరాని వాడినేమో అని మనం అనుకుంటామండి. కానీ అది పొరపాటు. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా నిర్మించాడు. దాంతోపాటు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన తలాంతును, ఒక ప్రత్యేకమైన కృపావరాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇందాక మనం చూసినటువంటి ఆ బాబు చదువుల్లోనూ లాస్ట్ పొజిషన్లో, అంటే ఏమి చదవలేకపోతున్నాడు, మరి ఎలాంటి యాక్టివిటీతో చక్కగా పాల్గొనలేకపోతున్నాడు. కానీ ఆ పిల్లోడికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అదే తలాంతును ఉపయోగించుకుని తన జీవితంలో ఎదిగాడు, గొప్ప పేరును సంపాదించుకున్నాడు కదండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రభువా నన్ను ఎందుకు ఇలా సృష్టించావు, ప్రభువా నన్ను ఎందుకు ఇలా నిర్మించావు, ఎందుకు పనికిరాని వాళ్ళ సృష్టించావు అని అనుకునే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. మనలందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం నిమిత్తం మనల్ని నిర్మించాలనే సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలండి. అదేంటండి, నాకు ప్రత్యేకత ఉందా, నేను ప్రత్యేకంగా నిర్మించబడ్డానా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి. ఎలాగో చెప్పమంటారా? మనం ఎంత ప్రత్యేకంగా నిర్మించబడ్డామంటే మన ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరితోనూ మ్యాచ్ అవ్వనంత ప్రత్యేకంగా మనల్ని దేవుడు నిర్మించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, మన కన్ను, మన ఐస్, మన కళ్ళు మనకున్నట్టుగా ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. నిజమే, మన కళ్ళు మరొకరితో సిమిలర్గా కనిపించవచ్చు, బట్ దానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్యాటర్న్స్ అవి చాలా ప్రత్యేకంగా ఉంటామండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఆ యొక్క ఐరిస్ చాలా యూనిక్గా ఉంటుందంట. ఆ ప్యాటర్న్స్ కానీ దానికి ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్స్ కానీ వేరే కన్నుతో పోలిస్తే ఖచ్చితంగా డిఫర్ అవుతుందంటండి. అంత ప్రత్యేకంగా మనల్ని దేవుడు నిర్మించాడు. అంత మాత్రమే కాదండి, మనకున్నటువంటి మన డిఎన్ఏ ప్రపంచంలో ఏ ఒక్కరి డిఎన్ఏతోనూ మ్యాచ్ అవ్వదు. ఈవెన్ కవల పిల్లలుగా పుట్టిన వారికి కూడా డిఎన్ఏలో డిఫరెన్సెస్ ఉంటాయండి. అట్లీస్ట్ 0.1% అయినా డిఫరెన్స్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నిమిత్తము, ఒక ప్రత్యేకమైన తలాంతుతో, గొప్ప గొప్ప కృపావరాలతో దేవుడు నిర్మించాడు. అవి ఏంటో తెలుసుకోవడం, అది మనం దేవుణ్ణి అడగాలండి. మనం తెలుసుకోవాలి, మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా నాకు నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్ ఏంటి, ఆ యొక్క కృపావరం ఏంటి నాకు తెలియజేయను ఆయన, ప్రభువా నన్ను ముందుకు నడిపించు తండ్రి అని చెప్పి మనం ముందుకు వెళ్ళగలగాలి. మరి బైబిల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఉదాహరణకి మనకి బాగా పరిచయం ఉన్నటువంటి భక్తుడైన దావీదును మీరు తీసుకోండి. ఎవరండి ఈ దావీదు అని అంటే, యెషయి కుమారుల్లో ఒకడు. యెషయికి పుట్టినటువంటి కుమారుల్లో ఆఖరివాడు, 8వ కుమారుడు. మరి ఈ కుమారుడు దావీదు ఏం చేసేవాడండి అని అంటే, ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. కానీ తన అన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్పుడున్నటువంటి ఆ యొక్క సైన్యంలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అన్నలందరూ కూడా సైన్యంలో మంచి పొజిషన్లో ఉన్నారు, దావీదు మాత్రం గొర్రెలు కాచుకుంటున్నాడు. ఏమంటే గొర్రెలు కాచుకునే వ్యక్తికి మరి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది? దావీదు జీవితంలో కనీసం తన ఇంట్లో కూడా ఆ వ్యక్తికి ప్రాముఖ్యత లేదు. మనందరికీ తెలుసు తండ్రి ఏ రీతిగా ట్రీట్ చేసేవాడు. అయినప్పటికీ కూడా ఒకానొక రోజు వచ్చిందండి, ఎప్పుడైతే గొలియాతు ముందుకు వచ్చి నాతో పోరాడని చెప్పి అన్నప్పుడు, ఆ యొక్క సైన్యం అంతా కూడా వెనకడుగేసినప్పుడు దావీదు ఒక్కడే ముందడుగేసి ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో, ఎప్పుడైతే గొలియాతును హతమార్చాడో, అప్పటి వరకు ఒక గొర్రెల కాపరిగా చూసినటువంటి వ్యక్తులు అప్పటి నుంచి దావీదుని ఒక మహాయోధులో చూడడం ప్రారంభించారు. హల్లెలూయా. అప్పటి వరకు దావీదు ఎవరండి అని అంటే, గొర్రెలు కాచుకుంటాడండి, గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు అప్పటి వరకు. ఎప్పుడైతే గొలియాతును హతమార్చాడో, దావీదు ఎవరండి అంటే, అమ్మో యుద్ధ వీరుడండి, గొలియాతును చెప్పినటువంటి పరాక్రమశాలండి, అసలు భయం ఎరిగినటువంటి ఒక గొప్ప యోధుడండి అని చెప్పడం మొదలుపెట్టారు. చూసారండి, ఒక్క రోజులో
దావీదు యొక్క ఐడెంటిటీ మారిపోయింది. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతు, ఆ యొక్క శక్తిని ఆ రోజు దావీదు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత అనేక మందిని హతమార్చాడు, గొప్ప యోధుడిగా మారాడు. ఆ తర్వాత రాజుగా, చక్రవర్తిగా 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. ఎందుకు ఎలా పరిపాలించగలిగాడు అని అంటే దేవుని పట్ల విశ్వాసంతో, అదేవిధంగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతి ఏంటో, కృపావరం ఏంటో తెలుసుకోవడం ద్వారా అది సాధ్యపరచబడింది. ఈరోజు మన జీవితంలో మనం దేవుణ్ణి అడగాలి. వాస్తవంగా చెప్పండి, జెన్యూన్గా చెప్పండి, ఎంతమంది మీ ప్రార్థనలో ప్రభువా నాకు నీవు ఇచ్చినటువంటి ఆ కృపావరం ఏంటి నాయన అని చెప్పి ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు? ఏదో మనం కొంత బాగా చదువుతున్నాం కదా, సో చదివేనేమో, లేదా కాస్త బాగా మాట్లాడగలుగుతున్నాం కదా, లేకపోతే ఇదేనేమో అని చెప్పి మనం అనుకోవడం కాదు. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ ఏర్పాటు ఏంటి, నాకు ఎందులో నువ్వు గొప్ప కృపావరం దయచేసావు, నేను ఎటుగా నా యొక్క జీవనాన్ని, నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభువా అని చెప్పి మనం అడగగలిగితే తప్పకుండా మనతో దేవుడు మాట్లాడతాడండి. మనల్ని చక్కగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైననో, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏమంటే ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, నా ప్రియులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, అది ఏదైనప్పటికీ, అది ఎలాంటి కృపావరమైనప్పటికీ, అది ఎలాంటి గిఫ్ట్ అయినప్పటికీ, ఇట్ విల్ కమ్ ఫ్రమ్ అవర్ లార్డ్. హల్లెలూయా. మనకి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, పరసంబంధమైనటువంటి ఆ యొక్క తండ్రి యొద్ద నుండి ఆ కృపా వరాన్ని మనకి దేవుడిస్తున్నాడు. అది ఎడ్యుకేషన్లో అది ఒక్కొక్కవేళ అది మంచి బాగా చదివే తలాంత్ అవ్వచ్చు, లేదా బాగా మాట్లాడగలిగే తలాంత్ అవ్వచ్చు, బాగా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే తలాంత్ అవ్వచ్చు, ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, ఒక రైటింగ్ అవ్వచ్చు. అది ఏదైనప్పటికీ కూడా మనకి దేవుడు, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన తలాంతును ఇచ్చాడు. కాబట్టి మరి మన జీవితాల్లో నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను దేనికి పనిచేయనండి, ఐఎమ్ జస్ట్ వేస్ట్ అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మనల్ని దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు, ఒక ప్రత్యేకమైన పాత్రగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనం తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన మనల్ని చూశాడు, నిర్మించాడు. అప్పుడే మన గురించి ఆయన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఆయన కలిగి ఉన్నాడు. ఏమండి, ఉదాహరణకు మీరు బైబిల్లో చూడండి, విద్య లేనటువంటి ఒక వ్యక్తిని, విద్య లేని పామర్ని దేవుడు గొప్ప అపోస్తలుని చేయలేదా? ఉదాహరణకి మీరు పేతురుని తీసుకోండి. పేతురు ఎవరండి పేతురు? ఒక చేపలు పట్టుకునేటువంటి ఒక సాధారణమైన జాలరు. అలాంటి జాలరుతో యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? పేతురు, నిన్ను నేను మనుషులను పట్టుజాలరులుగా చేస్తాను. ఆయన చెప్పినట్లుగానే ఒక ఫిషర్ మ్యాన్ని దేవుడు ఫిషర్స్ ఆఫ్ మ్యాన్గా చేశాడు కదండి. చేపలు పట్టుకునేటువంటి ఆ యొక్క పేతురుని అపోస్తలుని చేసి ఆ యొక్క పేతురు ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలిగాడండి. మరి అలాంటి పేతురు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయలేడు? ఒక నత్తివాడైనటువంటి మోషేని అద్భుతంగా దేవుడు నడిపించగలిగినప్పుడు 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ సమూహాన్ని ఆ యొక్క అరణ్యంలో, ఆ యొక్క ఎడారిలో నడిపించగలిగినప్పుడు మనల్ని దేవుడు ఎందుకని హెచ్చించలేడు? మనల్ని దేవుడు ఎందుకని ఆయన గొప్పగా ఆయన ముందుకు తీసుకెళ్ళలేడు? కాబట్టి మన జీవితంలో మరి ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, ఎంతమంది అయినా మనల్ని క్రిటిసైజ్ చేయనివ్వండి, నువ్వెందుకు పనికిరావురా, నువ్వెందుకు పనికిరావే, నీ జీవితంలో నువ్వు ఏమీ చేయలేవు అని ఎంతమంది మనల్ని డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా వారి మాటల్ని మనం పట్టించుకోకూడదండి. మన యొక్క దృష్టి, మన యొక్క ఏకాగ్రత అంతా కూడా మన దేవునిపై, దేవుని వాక్యంపై, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానంపై మనం ఉంచగలగాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉండగలుగుతామో, ఎప్పుడైతే మనకి దేవుడు ఏ కృపావరం ఇచ్చో మనం తెలుసుకోగలుగుతామో, ఆ రోజు నుంచి అద్భుత రీతిలో మన దేవుడు వాడుకుంటాడు. అది ఏదైనా అవనివ్వండి. ఆయన ఏర్పాటు ముందు ఎవ్వరి మాటలు పనిచేయవండి. మనుషులు మాట్లాడే మాటలు కాదు మనం చూడాల్సింది, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క గొప్ప
ఆ యొక్క గిఫ్ట్ని మనం కన్సిడర్ చేయగలగాలి. మరొక వాక్యం మనం చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 6-8. రోమపత్రిక 12వ అధ్యాయము 6-8 మనం చదువుకున్నట్లయితే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వేరు కృపావరాలు అంటే డిఫరెంట్ గిఫ్ట్స్ని దేవుడు ఇస్తున్నాడండి. కొంతమందికి ఆ యొక్క ప్రవచన వరం, కొంతమందికి పరిచర్య చేయడం, కొంతమందికి మరి బోధించగలిగే సామర్థ్యం ఇవ్వడం, కొంతమందికి పై విచారణ చేయగలిగే సామర్థ్యాన్ని ఇవ్వడం. అంటే ఒక కృపావరానికి మరొక వరానికి సంబంధం లేదు. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళు అవతల వ్యక్తులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. దే స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్స్. ఎప్పుడైతే అవతల వ్యక్తితో మనం కంపేర్ చేసుకుంటామో అప్పుడే మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని మనం తెలుసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది అవతల వ్యక్తితో కంపేర్ చేసుకోవడం మనం మానేయాలి. ఏమో ఆ వ్యక్తికి దేవుడు మరొక గిఫ్ట్ ఇచ్చుండొచ్చు, ఆ వ్యక్తికి ఇచ్చిన గిఫ్ట్ మనకి ఇచ్చుండకపోవచ్చు, మనకి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపావరం కలిగి ఉండొచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, చాలామంది ఏం చేస్తారంటే వారు ప్రయత్నం కూడా చేయరు. ప్రయత్నం చేయకుండా ప్రతిఫలం ఏ రకంగా ఆశిస్తారండి? అది చదువులో అవనివ్వండి, స్పోర్ట్స్లో అవనివ్వండి, ఉద్యోగాన్ని వెతుక్కోవడంలో అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా ముందు మనం ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఏ రకంగా ప్రయత్నం చేయాలి ఆయన అని చెప్పి. భయపడకూడదు, భయాన్ని మనం పక్కన పెట్టేయాలి. రెండవది, వీ షుడ్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకోవడం మనం మానేయాలండి. మరి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఇతర పిల్లలతో, వేరే పిల్లలతో పోల్చడం వారు మానేయాలి. ఎందుకంటే మీ పిల్లవాడు లేదా మీ పాప షీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మరి వేరే వాళ్ళతో కంపేర్ చేసి మనం వారిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. మరి వారికి వేరే రకం టాలెంట్ ఉండొచ్చు, మరి మీ పిల్లలకి వేరే రకం టాలెంట్ ఉండొచ్చు. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి తప్ప మరి ఆ కంపారిజన్ చేస్తూ వాళ్ళు ఇంకా మనం కృంగ తీయకూడదు. కాబట్టి మరి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, నిర్మించాడు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపావరం ఏంటో మనం తెలుసుకుందాం. ఆ కృపావరం ద్వారా మనం ఉన్నత స్థితికి మనం వెళ్దాం. ఆ కృపావరం ద్వారానే మనం దేవుని మహిమపరుద్దాం, దేవునికి నమ్మకమైన సాక్షిగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయంలో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి నాయన. మరి ప్రతి ఒక్కరిని నువ్వు ప్రత్యేకంగా నిర్మించావు తండ్రి. అవును ప్రభువా, ప్రతి ఒక్కరికి నాయన ఒక కృపావరాన్ని, ఒక బహుమానాన్ని, ఒక గిఫ్ట్ని నువ్వు ఇచ్చావు ప్రభువా. మరి ఆ కృపావరం ఏంటో అందరూ తెలుసుకునేలాగా సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, మీ చిత్తాన్ని ఎరిగి అదే కృపావరం ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.